పార్టీ న్యూస్ కాసేపట్లో తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. విజయ్తో పాటు మంత్రులుగా 9 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, విజయ్ ప్రమాణ స్వీకారంలో సినీ తారల సందడి చేస్తున్నారు. సో ముఖ్యంగా త్రిష సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు దీన్ని? నీలిమ, ముఖ్యంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విషయంలో అటు టీవీకే పార్టీ శ్రేణులు కావచ్చు, ఇతరులు ఎంతమంది ఉన్నా ప్రస్తుతం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అంతా అట్రాక్షన్ అంతా కూడా సినీ నటి త్రిష పైనే ఉందని చెప్పొచ్చు. త్రిష స్టేడియంలోకి వస్తున్నప్పుడు అక్కడ చాలా మంది విజల్స్ వేయడం లాంటివి కనిపించాయి. ఆమె కూడా అభివాదం చేస్తూ స్టేడియంలోకి వచ్చింది. ఇక త్రిషతో పాటుగా విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్ కావచ్చు, శోభా చంద్రశేఖర్, వీళ్ళు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం లైవ్ ఫ్రేమ్స్ లో కూడా చూస్తుంటే అటు తల్లిదండ్రులు, ఇంకొక వైపు త్రిష ప్రస్తుతం చాలా ఆకర్షణీయంగా మారారని చెప్పొచ్చు. వీరిపైనే మొత్తం అక్కడ ఉన్నటువంటి మీడియా కావచ్చు అంతా ఫోకస్ పెట్టారనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చూసినప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రోజే త్రిష బర్త్డే. ఆమె ఆ రోజు తిరుమలకు రావడం జరిగింది శ్రీవారిని దర్శించుకునేందుకు. ఆమె శ్రీవారిని దర్శించుకుని గుడి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తమిళనాడు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడవుతుండడం, టీవీకే విజయ్ సక్సెస్ఫుల్ గా అనేక నియోజకవర్గాల్లో ముందుకు దూసిపోతున్నటువంటి తరుణంలోనే ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చింది. అప్పుడు కూడా మీడియా అడిగినప్పుడు టీవీకే సంబంధించి వస్తున్నటువంటి రిజల్ట్స్ పైన కూడా ఆమె నవ్వుతూ రియాక్ట్ అయినటువంటి పరిస్థితి చాలా ఆనందంగా అనిపించింది. సో ఆ రోజు నటి త్రిష బర్త్డే రోజు విజయ్ సంబంధించి స్థాపించినటువంటి టీవీకే పార్టీకి వచ్చినటువంటి విజయం, అలానే ఆయన గెలుచుకున్నటువంటి నియోజకవర్గాలు 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలుపొందడంతో ఆమె ఇంటికెళ్లి కూడా ఆయనకు అభినందనలు తెలిపింది. ఎందుకంటే ప్రధానంగా చూసినప్పుడు ఇటీవల కాలంలో విజయ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ లో రాజకీయంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన అనేక అంశాలు చర్చకొస్తాయి, వ్యక్తిగత అంశాలు కూడా తెరపైకి వస్తాయి. ఆ ప్రక్రియలో భాగంగానే విజయ్ సతీమణి ఆయనకు విడాకులు ఇచ్చేందుకు అప్లై చేయడం, ఆ తర్వాత ఒక నటి కారణం అంటూ చెప్పడం, సో ఆ నటి త్రిష అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. దీంతో పాటుగా తమిళనాడు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా త్రిష పేరును ప్రస్తావించడం పెద్ద దుమారమే రేగింది. అయినప్పటికీ ప్రస్తుతం ఆ ఫలితాలు వచ్చిన తర్వాత, అంటే రాజకీయాల్లో తమిళనాడులో ముఖ్యంగా ఇలాంటి రూమర్స్ లేదా ప్రచారాలు పెద్దగా పట్టించుకోరు అనేది టీవీకే విజయం తర్వాత అర్థమైంది. సో కాబట్టి ఇవాళ ఆమె స్టేడియంలోకి వచ్చినప్పుడు కూడా చాలా ఆకర్షణీయంగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం సందడి నెలకొని ఉంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.